హాయ్ అండి, కాంతమంటలకి స్వాగతం. మరి ఈ రోజైతే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైని చూసేద్దాము. మరి ఇది చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. సో చూసేద్దామా. దీనికి ఫ్రెష్గా ఈ విధంగా దంచి అప్పటికప్పుడే దంచి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి ముద్ద, తర్వాత జీలకర్ర పొడి, ధనియాలు, చెక్క, లవంగా, ఇలాచి కలిసి మిక్సీ చేసి పెట్టాను. సో ఆ పౌడర్ని మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను. కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. దీనికి తగినంత ఉప్పు, పసుపు అండ్ కారాన్ని కూడా యాడ్ చేసేసి తర్వాత దీన్ని బాగా చక్కగా కలపాలి. ఈ కలపడం ద్వారానే ఏంటంటే దానికి బాగా ముక్కలకంతా బాగా పడుతుందన్నమాట. కలిపేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే ముక్కలకి బాగా పట్టేస్తుందన్నమాట. సో నేనేం చేశానంటే బాగా కలిపేసిన తర్వాత ముక్కలకి పట్టించేసి ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. ఇది ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం లైట్గా సెమీ గ్రేవీగా ఉంటుంది. అసలు ముక్కకంతా అసలు అంటుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. సో నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మూకుడులో కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా నేను చికెన్ని ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. కరెక్ట్గా ఇక్కడ నాకైతే 20 మినిట్స్ పట్టిందండి. ఈ 20 మినిట్స్ కూడా ఎలా అంటే స్టార్టింగ్ వచ్చేసి కొంచెం హైలో పెట్టాలి, తర్వాత మీడియంలో పెట్టాలి, తర్వాత సిమ్లో పెట్టాలి. చూసారా ఇక్కడ ఆయిల్ ఏ విధంగా పైకి వస్తుందో ఆ విధంగా వచ్చే వరకు కూడా చక్కగా చికెన్ మాత్రం వేయించేసేయాలి. చూసారా ఫైనల్గా ఈ చికెన్ రెడీ అయిపోయింది. చూసారా ముక్క కూడా ఎంత చక్కగా ఉందో. దానికి లైట్గా గ్రేవీ అంతా పట్టేసి కొంచెం ఆనియన్స్ కూడా బాగా మెల్ట్ అయిపోయినాయి. సో ఇది అలా స్టార్టర్గా తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.